గ్రామానికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి వరి ధాన్యాన్నే కావచ్చు, పత్తి పంటనే కావచ్చు, కొనుగోలు చేసే కార్యక్రమంలో మీరంతా కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి ఏర్పాటు చేసినటువంటి నియమాలు నిబంధనలు పాటిస్తూ కొనుగోలు చేస్తే కనుక గిట్టుబాటు ధర రైతులకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పత్తిని అమ్మేటప్పుడు తప్పనిసరిగా ప్లాస్టిక్ సంచులలో కానీ గోనె సంచులలో కానీ పత్తిని వేయకుండా కుల్లా పత్తిని ట్రక్కులలో తీసుకొని వెళ్ళాలి. అంతేకాకుండా కాటన్ గుడ్డలలో మరి చీరలలో కనుక తీసుకువెళ్ళాలి. నిమ్ము లేకుండా చూసుకుంటే కనుక మనకు గిట్టుబాటు ధర లభించేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా వరి ధాన్యాన్ని సన్నవడ్లు దొడ్డు వడ్లు వేరువేరుగా చేసి దుమ్ము ధూళి చెత్త చెదారం లేకుండా శుభ్రపరిచి మరి తీసుకువెళ్ళి అమ్మితే కనుక గిట్టుబాటు ధరను పొంది మీ కష్టానికి ఫలితాన్ని లభించే విధంగా మీరు తయారు చేసుకోవచ్చని మీ అందరికీ పేరు పేరున కోరుకుంటూ మరో ఈ అంశాన్ని ఉద్దేశిస్తూ ఓ చక్కనైనటువంటి పాట ఆర్కే నోట కొనుగోలు విధానం పైన. పండిన పంటను అమ్మే విధానాన్ని తెలుసుకో, గిట్టుబాటు ధర కొరకు రైతన్నా మేలుకో, గిట్టుబాటు ధర కొరకు రైతన్నా మేలుకో, గిట్టుబాటు ధర కొరకు రైతన్నా మేలుకో. సిసిఐ సూచించిన పద్ధతులే తెలుసుకో, ఆరుగాలము నీ కష్టానికి ప్రతిఫలమందుకో, ఆరుగాలము నీ కష్టానికి ప్రతిఫలమందుకో, ఆరుగాలము నీ కష్టానికి ప్రతిఫలమందుకో. పత్తిల తేమ శాతాన్ని పెరగకుండా చూసుకో, ఏరిన పత్తిని ఎండబెట్టుకొని తేమ తగ్గించుకో, ఏరిన పత్తిని ఎండబెట్టుకొని తేమను తగ్గించుకో, ఏరిన పత్తిని ఎండబెట్టుకొని తేమ తగ్గించుకో.